వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరు మాజీ మంత్రి పేర్ని నాని. తనదైన స్టైల్లో ప్రతిపక్షాలకు చురకలంటించే ఆయన ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? యాక్టివ్గా ఉండే ఆయన ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. వైసీపీ నేతల్లో ఎంతో యాక్టివ్గా ఉంటారు పేర్ని నాని. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నమ్మకంగా నడిచే నేతల్లో ఈయన ఒకరు. అందుకే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు గుర్తింపు లభించింది. జగన్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. కీలక మంత్రి పదవి ఇచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో పేర్ని నాని బరిలో దిగలేదు. ఆయన కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి పేర్ని నాని కొంతవరకు సైలెంట్గానే ఉన్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండేవారు. అయితే ఇటీవల అడపాదడపా కూడా కనిపించడం మానేశారు. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీ మెంబర్స్ పై కేసు నమోదైంది. పౌర సరఫరాల శాఖకు ఓ గోదామును అద్దెకు ఇచ్చారు నాని. అయితే అందులో ఉండే రేషన్ బియ్యంలో భారీగా తరుగు కనిపించింది. విజిలెన్స్ విచారణలో కూడా ఇది తేలింది. అయితే ఆ గోదాం పేర్ని నాని భార్య పేరు మీద ఉంది. దీంతో ఆమెపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. అందుకే పేర్ని నాని మీడియాకు ముందుకు రావట్లేదంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ కేసులో అరెస్టులు తప్పవని ప్రచారం సాగింది. అప్పటి నుంచి నాని కుటుంబం కనిపించడం లేదు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. కానీ ఈ కేసు విచారణ 16కు వాయిదా పడింది. అయితే ఇంతలో అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆ కుటుంబం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్ని నానికి సన్నిహితుడు అన్న ప్రచారం నడుస్తుంది. ఆయన్ను మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని కుటుంబం కనిపించకపోవడం విస్తృత చర్చకు కారణమవుతుంది. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జోరుగా నడుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.